మురళిని అరెస్ట్ చేయడం కరెక్టా తప్పట? 100% కరెక్టేనండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లో ఈ పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు పేటీఎం బ్యాచ్ ఉన్నారు కొంతమంది. ఇదే కాదు ఇంకో ముగ్గురు నలుగురు ఉన్నారు ఈ పేటీఎం బ్యాచ్. వాళ్ళు కూడా రావాలి బయటికి, లోపలికి వెళ్ళాలి. వీడు నోటికి వచ్చినట్టు. ఇతనేమో సినిమా ఇండస్ట్రీ, పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా ఇండస్ట్రీ పవర్ స్టార్. ఆయన అంటే ఒక రేంజ్ లో ఉన్న మనిషి. ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ గానీ, రెమ్యునేషన్ లో గానీ, ప్రొడ్యూసర్లు ఆయన ఎమ్మడబడి పిక్చర్ల కోసం డేట్లు అడుగుతారే గానీ ఒక రేంజ్ లో ఉన్న మనిషి. ఈడ ఒక కమెడియన్, అంటే ఏదో సినిమాకి ఏదో రైటర్ గా చేశాడు అనుకుంటా అప్పట్లో. అటువంటి వాడు అలాంటి మనుషుల్ని, మాజీ ముఖ్యమంత్రి లాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని అసలు నోటికి వచ్చినట్టు ఎలా వాగాడంటే వాళ్ళు పడేసిన కుక్క బిస్కెట్లు తిని కుక్కలాగా ఆ స్థాయి మర్చిపోయాడు. ఇప్పుడు అరెస్ట్ చేయటం వాళ్ళ భార్య అంటుంది మా ఆయన్ని కావాలని అరెస్ట్ చేశారు అది ఇదని మాట్లాడతారు మీరు. అంటే వాళ్ళ భార్యకి ఒకటి చెప్పాలా, వీడు మీడియా ప్రెస్ మీట్ పెట్టుకుని నోటికి వచ్చినట్టు ఎదవలాగా మాట్లాడినప్పుడు వాళ్ళ ఆవిడ పిలిచి లోనకి పిలిచి 2 గోబు మీద ఇచ్చేడికి, ఏంట్రా నీ స్థాయి ఏంటి, నీ మాటలేంటి, ఆ ప్రెస్ మీట్లలో చంద్రబాబు గారిని పట్టుకుని తిడతావేంటి, పవన్ కళ్యాణ్ తిడతావేంటి, ఏంట్రా అవన్నీ చెప్పి అప్పుడు చెప్పాల్సింది ఆమె. ఇప్పుడు కాదు, అప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. అంటే ఇప్పుడు కావాలని అరెస్ట్ చేశారు అది ఇదనని, పోసాని ఒక కక్షపూర్తిగా రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది అది ఇదనని మాట్లాడుతున్నారు. దాని మీద ఇచ్చిన అన్నాడు. ఆడు ప్రెస్ మీట్ పెట్టినోడే పిచ్చగా వాగుతాడు డబ్బుల కోసం. వాడు వాగిన దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు తప్పు చేసిన అందరూ ఏమంటారు, ఎదవలీళ్ళు దొరికేయంగానే నన్ను అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు, నేను చాలా శుద్ధపోసని, నా నోట్లోంచి బూతులు రాలేదు, అన్ని మంచి మాటలే చెప్పాను. ఇంతకుముందు ఈ అరెస్ట్ కి ముందోసారి గుర్తుందో లేదో, నేను రాజకీయాలు మాట్లాడను, నేను చేసిన తప్పు ఏంటి తప్పైపోయిందని చెప్పి ఒప్పుకున్నాడు కూడా. గుర్తుందో లేదు, మీడియా ముఖంగా ఒప్పుకున్నాడు. ఆడు చేసిన తప్పుని ఆడికి తెలుసు, ఆడి పిల్లానికి తెలుసు. కాదు ఇప్పుడు లోన్ వేశారు కాబట్టి అక్కడ తాట తీసి నరాలు పొంగుతాయో అని భయంతో ఇవన్నీ మాట్లాడి ఈ భయం పడే ముందు మనం చేసే చేష్టలు, మనం చేసే మాటలు ఇవన్నీ కరెక్టా కాదని మాట్లాడి మీడియా ముందు బయటికి వచ్చి తిన్నంగా మాట్లాడాలి. వాగేసి తప్పు చేసిన తర్వాత ఏంది, దొరికిన తర్వాత తప్పుడు. పోసాని కృష్ణమురళి ఈ రోజు అరెస్ట్ చేయడంపై కరెక్టా తప్పండి? అరెస్ట్ చేయడం చాలా కరెక్ట్. రాజ్యాంగం ప్రకారంగా అరెస్ట్ చేయడం అనేది చాలా కరెక్ట్. ఎందుకంటే మన భారత రాజ్యాంగం కల్పించింది ఏంటి, భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించింది కానీ వ్యక్తిగత దూషణలు కల్పించాల. వ్యక్తిగతంగా తిట్టడాలు, ఇది ఈ రకంగా తిట్టడాలు అనేది చూస్తూ ఉంటే భావితరాలు కూడా ఏమవుతుందంటే వీళ్ళ బాటలోనే కలుషితం అయిపోతా ఉంటారు. ఇప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు పోసాని కృష్ణమురళి అనేవాడు, ఉన్నత స్థానంలో ఉన్నాడు. సినిమాలకి స్టోరీలు రాస్తున్నాడు, అన్ని రాస్తున్నాడు. సినిమాల్లో చేసిన విధంగా భారత రాజ్యాంగాన్ని విరుద్ధంగా చేస్తే అది అతనేమో అతిథుడేం కాదు, అతను దండించాల్సిన అవసరం తప్పకైనా ఉంది. ఇలాంటి వ్యక్తులు ఎవరైతే గవర్నమెంట్ వ్యక్తిగతంగా దూషణలు దిగిన వాళ్ళని ఈ రకంగానే కట్టుబడి అవుద్దని చెప్పి మా ఉద్దేశం మేము చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ అంటున్నారు కావాలని నా భర్తని ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారు, కావాలని మా ఆయన ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్తుంది. దాని మీద మీరేమన్నా? ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసినా మా మిస్సెస్ అట్టగే చెప్తుంది, మా పిల్లలు కూడా అదే చెప్తారు, మా నాన్న అదే చెప్తాడు, మా అమ్మ అదే చెప్తుంది, సేమ్ అట్టగే చెప్తారు. ఏమంటే అరెస్ట్ చేశారు, మా ఆయన అరెస్ట్ చేశారు, అన్నంపున ఎరగని అమ్మాయి కూడా నోట్లో వెళ్ళి పెట్టినా కొరకడు చీకుతాడని చెప్పి అంటారు ఎవరైనా. కానీ చీకాడో కొరికాడో అనేది ప్రజలకు తెలుస్తుంది, ప్రజలకు తెలుసు ఏ విధంగా విచ్చలవిడిగా నోటికి నాలుగుకి బోయికి లేని విధంగా ఉందని చెప్పని ఎట్లా పడితే అట్లాగా మార్చడం కాదు కదా భారత రాజ్యాంగం ప్రకారం చేయాలంటే. ఎవరో వెనకమాల ఉండారు, నాకేదో పోస్ట్ ఇచ్చేస్తారు, అలా తెరితేనే మనకి పోస్టులు వస్తాయి అంటే ఇక మేము ఇప్పుడు అలా ఉంటే ఇక చాలా దారుణంగా ఉంటుంది అది. ఎందుకంటే మన భావి తరాలకి మెసేజ్ ఇవ్వాలి. సినిమా ద్వారా ఏం చేస్తున్నావు మెసేజ్, అదే మెసేజ్ ఇవ్వు భావి తరాలకి. మేము ఇలా ఉండాలి, రాజకీయం అంటే ఇలా ఉండాలి, నువ్వు పనులు చేయకపోతే పనుల మీద చెప్పు. అంటే గవర్నమెంట్ మన గత గవర్నమెంట్ లో పనులు చేయకపోతే విమర్శించు. వ్యక్తిగత దోషణలు అనేది వెళ్ళడం అనేది చాలా దారుణం, చేయడం చాలా మంచిది. ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇక ముందు కూడా ఇలాంటి జరగని చెప్పి మేము ఆశిస్తాం. అరెస్ట్ చేయడం కరెక్టా తప్పండి? 100% కరెక్ట్. ఎందుకంటారు? ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఏదైనా గానీ నోటికి అద్దుపు ఆజ్ఞ లేకుండా ఇష్టారాజ్యంగా ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా ఉన్నాయి అలా తిడతాం అనేది చాలా దుర్భర స్థితి. ఆ నోటి దోల వల్లనే ఆయనకి అరెస్ట్ చేయడం, ఇలా అరెస్ట్ చేయటం వల్ల ఉండవేయడం ఇంకోసారి ఎవరైనా మాట్లాడాలన్నా ఆచితూచి వేస్తారు. మొన్న పేర్ని నాని కూడా ఇష్టారాజ్యంగా ఎంటుకలు చూపించి ఆయన ఒక మాజీ శాసనసభ్యుడు అయింది. అంటే సార్ ఇప్పుడు పోసాని కృష్ణమురళి భార్య అంటుంది మా ఆయన అమాయకుడు అరెస్ట్ చేశారు అది అమాయకుడా పక్క. మొన్న ఏడ్చాడు, నా కొడుక్కి పిల్లని ఇవ్వట్లేదు, నేను కులంగాను అది ఇదిగా తిట్టాను, నన్ను కమ్మ కులం వాళ్ళు నన్ను వెలేశారు, నా కమ్మోరు అమ్మాయిని నా కొడుక్కి పెళ్లి చేసుకోవడానికి నాకు ఎవరు రావట్లేదు అని. నిజంగా మీ కమ్మోరు వెలేసినట్టే ఆడు చేసిన వ్యాఖ్యలు. ఆడు అనుకున్నా నేను కమ్మ కులంలో పుట్టాను,
చేశాను అని ఆడి రేపు ఆడి కొడుక్కి ఏదైనా కూడా ఎవరెవరు ఆడు వేరే ఇంకేమన్నా ఇతరతరకు వెళ్లాల్సిందే తప్ప అది ఒక విధంగా అది ఒక కమ్మకులం నుంచి అది వెళ్ళేసినట్టే. అంటే సార్ ఇప్పుడు పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయటంపై అంటే కావాలని నన్ను ఇరికిస్తున్నారు, ఎటువంటి నేను మాట్లాడలేదు, అది అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ఎందుకంటే అది చేసిన వీడియోలు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, వేసుకుని చూసినా తెలుస్తుంది. అదంతా సరిపోయిందా ఏంటి సార్?